ప్రభువైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. ఈ రోజులలో ఆత్మీయులు గాని దైవ సేవకులు గాని ఎక్కడైనా కనబడితే మనము తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటామే కానీ వారికి ప్రైజ్ ది లార్డ్ చెప్పమంటే, వారికి వందనాలు చెప్పమంటే, చెప్తే మళ్ళీ పలకరించాల్సి వస్తుంది అని చెప్పి ముఖము చాటుకు వెళ్ళిపోతూ ఉంటాం. జకరియా ఎలిజబెత్ జీవితాలలో గర్భఫలము లేదండి. బహుకాలము గడిచినటువంటి వృద్ధులట. ఆ వృద్ధాప్య వయసులో ఎలిజబెత్కి 6వ మాసము, అంటే అప్పటి వరకు ఆమెకు పిల్లలు కలగలేదు. ఆ బహుకాలము గడిచిన తర్వాత వారిద్దరూ బాగా ముసలివారైన తర్వాత ప్రభు యొక్క కృప వలన ఆమె గర్భవతిగా ఉన్నది. ఆ 6వ మాసంలో ఉన్నప్పుడు ఈ ఎలిజబెత్ను చూడడానికి యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా ఎలిజబెత్ దగ్గరకు పరిగెత్తుకుంటూ త్వరగా వెళ్ళిందట. వెళ్ళి ఏమి చేసిందో చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో. లూకాసు వర్తమానము 1వ అధ్యాయము 41వ వచనము. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను ఆమెన్. మరియా పరిగెత్తుకుంటూ వెళ్ళిందట. ఎక్కడికి తెలిసిన ఎలిజబెత్ దగ్గరికి పలకరిద్దామని, కనబడదామని, వందనాలు చూద్దామని పరిగెత్తుకుంటూ తనంతట తాను వెళ్ళిపోయి వందన వచనము చేసిందట అండి. ఎప్పుడైతే ఆ వందన వచనం చేసిందో ఎలిజబెత్ గర్భములో అప్పటికే శిశువు ఉన్నాడు, శిశువు ఉంది. ఆ శిశువు అప్పటికే 6వ మాసము అని రాయబడింది. 6వ మాసములో శిశువట గంతులు వేసిందట. 6వ మాసము అంటే 6వ నెలలో పిల్లలు అనేది ఎక్కడ కూడా గంతులు వేసినట్లుగా లేదండి. ఎవరు కూడా గంతులు వేయలేరు. కానీ ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి శిశువు 6వ నెలలో ఉన్నప్పుడు ఆమె ఆ గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసిందట. ఇప్పుడు తల్లి గంతులు వేయాలి ఆ వందన వచ్చిన విన్నప్పుడు, కానీ ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసింది. ఇది ఎలా సాధ్యమైందంటే ఆమె ఎలిజబెత్కి మరియా హృదయపూర్వకముగా వందన వచనం చేసింది. మనం ఈ రోజులలో హృదయపూర్వకంగా దైవ సేవకునికైనా, స్నేహితులకైనా, ఆత్మీయులకైనా హృదయపూర్వకమైనటువంటి వందన వచనము చేసినప్పుడు ఒక మిరాకిల్, ఒక అద్భుతము, ఒక మహత్కార్యము అనేది మన ద్వారా మన జీవితంలో ప్రభు జరిగిస్తాడు. చూడండి, చాలా మంది ప్రైజ్ లార్డ్ చెప్పడానికి ఆ ప్రైజ్ లార్డ్ అంటారండి, ఎట్లా వందనాలని అని చెప్తారండి. అది హృదయపూర్వకంగా చెప్పరు. కానీ మరియా ఈ రోజున మనకందరికీ ఒక మాదిరిగా ఉన్నది. ఆ వందన వచనము ఎలిజబెత్ రిసీవ్ చేసుకుంది. చేసుకున్న వెంటనే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినది. ఆత్మీయ జీవితంలో నీవు నీ స్నేహితులకు, ఆత్మీయులకు, దేవుని బిడ్డలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, ప్రవక్తలకు వందన వచనము చేసే కృప నా ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఎలిజబెత్ తన గర్భములో ఉన్నటువంటి శిశువు 6వ మాసమని నా తండ్రి మరియా యొక్క వందన వచనము వినగానే ఎలిజబెత్ కంటే కూడా ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు ఆత్మలో గంతులు వేసినదని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ రోజున ఈ దైవత్వంతో ఉన్నటువంటి అనుభవాలు మీరు మాకు అనుగ్రహించండి. ఈ మాటలు నీ బిడ్డల జీవితంలో స్థిరపరచండి. హృదయపూర్వకముగా వందన వచనము చేయడానికి మీరే మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.